మన అన్నము రెడీ అయిపోయింది. చూసిరు కదా ఎట్లయిందో. ఇగో ఇగో పుల్లుగా ఇగో ఎంత మంచిగా అయిందో చూడండి. అందరికీ నమస్కారం. నేను ఇవాళ అన్నము గంజి వంపకుండా ఎట్లా వండుకోవాలో మీకు అందరికీ చూపిస్తా. చాలామంది అన్నం స్టవ్ మీద పెట్టి ఒక్కొక్కసారి మర్చిపోతుంటారు. గంజి స్టవ్ మీద గంజి పడి స్టవ్ ఖరాబ్ అవుతుంది. ఇట్లయితే గంజి వంపేది ఉండదు, గ్యాస్ ఆదా అవుతుంది, అన్నం కూడా మంచిగా పుల్లు అవుతుంది. నేను ఈ కప్పుతోనే ఒక కప్పు తీసుకున్న బియ్యం ముగ్గురికి. ఇప్పుడు ఈ బియ్యాన్ని నీళ్ళు పోసి శుభ్రంగా కడుక్కున్నాను 2-3 సార్లు. బియ్యం ఇట్లా కడిగేసి 2-3 సార్లు కడిగి ఇప్పుడు 3 సార్లు నీళ్ళు పోసి కడిగిన. ఇప్పుడు అన్నం వండుకోవడానికి దీంతో కొలతలతో నీళ్ళు తీసుకున్నాను. ఒక కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఒకవేళ మీరు ఒక ½ అన్ అవర్కి ఇట్లా నానబెట్టుకుంటే కొంచెం తక్కువ పోసుకోండి వాటర్. అప్పటికప్పుడు వండుకుంటే 2 కప్పులు పోసుకోండి వాటర్. స్టవ్ను వెలిగించి అన్నం పొయ్యి మీద పెట్టుకున్నాడు. అన్నం స్టవ్ ఎప్పుడైనా అన్నం వండేటప్పుడు మొత్తం పెద్దగానే పెట్టాలి. ఇప్పుడు అన్నం పొంగి వచ్చింది, మూత తీసుకున్నాను. ఇంకా అన్నం ఇట్లా పొంగి వచ్చిన తర్వాత ఒకసారి ఇట్లా మొత్తం కలిపేసి మీద పెట్టేసి మళ్ళీ మూత పెట్టుదాన్ని. ఇక ఇప్పుడు పొంగదు, స్టవ్ కూడా ఖరాబ్ కాదు. నేను అన్నం అయిన తర్వాత చూపిస్తాను. మళ్ళీ మన అన్నము రెడీ అయిపోయింది. చూసిరు కదా ఎట్లయిందో. ఇగో ఇగో పుల్లుగా ఇగో ఎంత మంచిగా అయిందో చూడండి. పుల్లుగా గంజి వంపకుండా ఇగో స్టవ్ కూడా గింతనన్న పొంగకుండా నీట్గా గ్యాస్ ఆదా, స్టవ్ ఖరాబ్ కాదు. మనకు కూడా 20 నుంచి 25 నిమిషాలలో అన్నం రెడీ అవుతుంది. ఏమి